తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ పైగా పవన్ కళ్యాణ్ గారికి బాగా కావాల్సినటువంటి వ్యక్తే. ఎలాగంటే తిరుపతిలో ఒక జనసేనకి ఒక ట్రెండ్ సెట్ చేశాడరా అంటే ఆయన ఎవరో కాదు, కిరణ్ రాయల్. చాలామందికి బాగా పరిచయం ఉంటుంది. ఎందుకంటే మరి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చెప్పవసరలా, తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అంటే చెప్పవసరలా. ఎందుకంటే ఆయన ఏ ప్రెస్ మీట్ పెట్టినా, కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఈయన ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఎలా పెడతాడంటే దేని గురించి చెప్పాలనుకున్నా వస్తువుల రూపాల్లో చూపించి, మనం మామూలుగా కాదు అవతలుడు ఏదైనా చేసుకుంటాడేమో అని అనిపిస్తుంది. అంత దారుణంగా ర్యాగింగ్ చేస్తాడు ఈయన. ఎవరినైనా సరే, అంబటి రాంబాబు గారినైనా లేకపోతే ఇలాగ వైసీపీలో చాలామంది ముఖ్య నేతల విషయంలో మనం వాళ్ళకి ఇతని టార్చరు మహాభయంకరంగా ఉంటుంది. కిరణ్ రాయల్ టార్చరు మహాభయంకరంగా ఉంటుంది. ఇది వాస్తవం. అతను మాట్లాడినట్టు అంటే కొంచెం వాక్చాతుర్యం ఎక్కువ, అది మాటగారి. దానివల్ల అతను మాట్లాడుతూ ఉంటే వైసీపీ నాయకుల్లో చాలామందికి కళ్ళంట నిత్తురు చుక్కలు పడ్డ సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి అంత దారుణంగా మాట్లాడతాడు ఈ కిరణ్ రాయల్ గారు. కాబట్టి జనసేన ఇన్ఛార్జ్ నీతి నిబద్ధతకి మేము కట్టుబడి ఉంటాం. అంతేకాదు సమాజ శ్రేయస్సు, ప్రజాసేవ, కాబట్టి ఖచ్చితత్వం, ఇలా కొన్ని పదాలు అయితే కనుక బలి చెప్తారండి నిజంగా కిరణ్ రాయల్ గారు. కాబట్టి ఈ కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఆయన మీద కొన్ని వీడియోలు అయితే కదా ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. నాకు తెలిసి ఇది చర్మగీతమేమో కిరణ్ రాయల్కి. ఎందుకంటే ఇప్పటిదాకా ఎగిరి పడ్డ కిరణ్ రాయల్ని ఆటోమేటిక్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి గుప్పిడికి దొరికాడేమో కిరణ్ రాయల్ గారు అని అయితే అని చెప్పచ్చు. ఎందుకు మాట్లాడుతాను ఈ మాటలంటే, కిరణ్ రాయల్ మీద ఒక వీడియో అయితే కనుక వచ్చింది. ఏదైతే ఒక మహిళ దగ్గర నుంచి 1,20,00,000 సుమారు అనుకుంటా నాకు తెలిసి. కాబట్టి ఒకసారి దాని గురించి సాక్షిలో ఒక ఐటమ్ వచ్చి చదువుతాను ఒకసారి. తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మోసాన్ని వివరిస్తూ మహిళ విడుదల చేసిన వీడియో కలకలం రేపుతుంది. కిరణ్ రాయల్ తనను బెదిరించి 1,00,00,000కి పైగా నగదు, 25 సవర్ల బంగారం కాజేసి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశాడని, అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లక్ష్మి అనే మహిళ వీడియో మాట్లాడి ఈ నిద్ర మాత్రలే మింగేయడం జరిగింది. కాబట్టి సూసైడ్కి అటెండ్ చేసింది. దానికి కారణం ఎవరంటే కానీ ఈ కిరణ్ రాయల్ అని చెప్పడం జరిగింది ఆవిడ ఆ వీడియోలో కూడా. అంతేకాదు ఇంకోటి ఏంటంటే కనుక, నా పేరు లక్ష్మి, నేను ఒకరిని నమ్మి మోసపోయాను, అప్పులు చేసి 1,20,00,000 ఇచ్చాను, డబ్బులు అడిగితే పిల్లలను చంపుతానని బెదిరించి ఇంకా ఎన్నో చేసి నాతో వీడియో రికార్డ్ చేయించుకున్నారు. కేవలం 30 లక్షలకు బాండ్లు, చెక్కులు రాయించాడు. నా వద్ద అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. పిల్లలు అడుగుతున్నారు, వారికి సమాధానం చెప్పలేకపోతున్నాను. ఇంకా నేను బతకలేను. కిరణ్ రాయల్ వల్లే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నేను చనిపోతే నాకు ఈ డబ్బులు నా పిల్లలకు చెందుతాయని ఆశిస్తున్నాను అంటూ ఆ మహిళ వాపోయింది. శనివారం వీడియో బయటికి రాగా వెంటనే స్పందించిన కిరణ్ రాయల్ ఆమెకు ఫోన్ చేసి నానా బూతులు తిడుతూ తీవ్ర స్థాయిలో బెదిరింపులు దిగినట్టు ఆ మహిళ కిరణ్ రాయల్ ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడిన వాయిస్ రికార్డులను మళ్ళీ విడుదల చేశారు. వీడియో వైరల్ అయ్యాక కిరణ్ రాయల్ మీడియా సమావేశం నిర్వహించి ఆమె కిలాడీ లేడీ అని, బెట్టింగ్ల కారణంగా అప్పులు పాలైందని, ఆ కుటుంబాన్ని తానే రక్షించానని చెప్పుకొచ్చాడు ఆయన. అంతేకాదు అసలు బాధితురాలు ఏమంటుందంటే, తిరుపతి మండలం చిగురువాడకు చెందిన లక్ష్మి ప్రస్తుతం తిరుపతి ఎంఆర్ పల్లిలో నివాసం ఉంటుంది. చిగురువాడలో ఉండే సమయంలో కిరణ్ రాయల్ తన నివాసం పక్కనే వచ్చి చేరాడని లక్ష్మి చెబుతుంది. తనతో ఉన్న పరిచయం మేరకు డబ్బులు అడిగేవాడని, కిరణ్ రాయల్ వాడుతున్న కారు, ఇంటికి కూడా తాను అప్పులు చేసి కొంత ఎకరం భూమిని అమ్మి మరికొంత డబ్బులు ఇచ్చినట్టు తెలిపింది. మొత్తంగా 1,20,00,000 రూపాయలు అయితే కనుక, అంతేకాదు 25 సవర్ల బంగారం అయితే కనుక ఆభరణాలు ఇచ్చినట్టు చెప్పింది. ఈ విషయం తెలియడంతో భర్త కుటుంబీకులు నిలయగా తన వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నట్లు లక్ష్మి వెల్లడించింది. భర్త మరణించాక పిల్లల చదువులు, కుటుంబ పోషణకు డబ్బులు అడిగినా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇచ్చిన డబ్బులకు 2 ఇస్తానని చెప్పేసి 3 నెలలు ఆగమని ఒప్పించినట్టు చెప్పింది. అంతేకాదు ఆ తర్వాత డబ్బు అడుగుతుంటే 30 లక్షలకు బాండ్ పేపర్లు, చెక్కులు ఇచ్చారని తెలిపింది. అప్పుల వాళ్ళ ఒత్తిళ్లు తీవ్రం కావడం, కుటుంబంలో తీవ్ర ఇబ్బందులు రావడంతో కిరణ్ రాయల్కి ఫోన్ చేసి గట్టిగా మాట్లాడినట్లు తెలిపింది. అయినా అతని బెదిరింపులు తారాస్థాయికి చేరడంతో వీడియో రిలీజ్ చేసి ఆత్మహత్య యత్నించినట్లు వివరించింది. ఇంకోటి ఏంటంటే, ఈ వీడియోపై జనసేన నేత కిరణ్ రాయల్ మీడియాతో మాట్లాడుతూ లక్ష్మి ఒక కిలాడీ లేడీ అని, ఆమెపై జైపూర్, విశాఖ, బెంగళూరు కేసులున్నాయని ఆరోపించారు. బెట్టింగ్ వ్యసనాలతో ఆమె అప్పుల పాలైందని,
ఆ కారణంతో లక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేస్తే తానే విడిపించానని చెప్పారు. వీడియో వైరల్ అయిన వెంటనే కిరణ్ రాయల్ లక్ష్మికి ఫోన్ చేసి నానా బూతులు తిడుతూ చంపేస్తానని, ఆ తరువాత నెలలో బయటకు వస్తానంటూ బెదిరించిన వాయిస్ను లక్ష్మి మరలా వీడియోకి రిలీజ్ చేసింది. తన కార్యాలయానికి వచ్చి బెదిరించి వెళ్ళిన వీడియోని చూపించారు. తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వారం కాదని, తనకు శత్రువులు లేరని, ఏదైనా జరిగితే కిరణ్ వల్లే అది నేను లక్ష్మి చెప్పారు. కిరణ్ అరాచకాలకు సంబంధించిన ప్రతి దానికి ఆధారాలు ఉన్నాయని, తన వద్ద ఉన్నాయని అన్నారు. కిరణ్ రాయల్ తనకు ఫోన్ చేసి ఇలాగా బెదిరించడం అనే దాని గురించి ఆవిడ మాట్లాడటం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, జస్ట్ ఎంతసేపు అవుతుంది వీడియో పెట్టి 34 నిమిషాల క్రిందట, అంటే అదే ఒక అరగంట కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఒక వీడియో అయితే బయటకు వచ్చిందండి. ఏంటంటే అది వాళ్ళ దాంట్లో ఒక వీడియో పెట్టడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాంట్లో ఒక వీడియో బయట పెట్టారు. ఏంటంటే తిరుపతిలో అమ్మాయిలతో లాడ్జిలో ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ రాసలీలలు, రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకుని ఒక మహిళను లోబర్చుకుని ఆమె నుంచి 1,20,00,000 తీసుకుని హ్యాండ్ ఇచ్చిన కిరణ్ రాయల్ ఆమెకు తెలియకుండానే మరో అమ్మాయితో ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఇంతకీ దీంట్లో చెప్పాల్సింది ఏంటంటే 1,20,00,000 ఇచ్చిన మహిళ వేరు, ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెట్టారో ఒక దాంట్లో పోస్ట్ చేశారో ఒక వీడియో, దాంట్లో ఉన్న అమ్మాయి మరొక అమ్మాయి వేరు. కాబట్టి అది చూపించవచ్చో చూపించకూడదో తెలియక నేను అది చూపించడం ఆ వీడియో. కాబట్టి చాలామంది చూసే ఉంటారు ఇప్పటికి అది. కాబట్టి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ అమ్మాయి నుంచి కూడా డబ్బు బంగారం కాజేసినట్టు, కిరణ్ రాయల్ కాజేసినట్టు ఈ వీడియో అయితే కనుక దీంట్లో అయితే రాయడం జరిగింది. వాళ్ళు చెప్పిందంటే ఇలాంటి దుర్మార్గుల్ని పార్టీలో పెట్టుకుని అమ్మాయిల రక్షణ గురించి సిగ్గు లేకుండా మాట్లాడటం ఏంటి అంటే, ఇదే కిరణ్ రాయల్ గారు. వాస్తవంగా ఈ కిరణ్ రాయల్ గారు మాట్లాడటం వస్తే నేను మీకు చెప్పా ఏమని, కిరణ్ రాయల్ గారు మాట్లాడటం వస్తే కనుక తీగలు తెగిపోతాయి, అలాంటి ప్రెస్ మీట్లు అయితే పెట్టేవాడు. కానీ బయట మాత్రం ఒకటి, లోపల వేరొకటి, గుడి వెనక నా స్వామి అనే విధానంలో అయితే కనుక ఉంది ఇతని పద్ధతి అని చాలామంది మాట్లాడుతున్నారు. మొత్తానికి ఏదైతే అండి కిరణ్ రాయల్ గారు చేసినవి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయంటారా మొత్తానికి. అంటే యాక్చువల్గా జనసేన పార్టీ అంటేనే ఆడపిల్లల రక్షణ, అమ్మాయిల బాధ్యత రక్షణ, ఇలాంటి మాటలు ఎక్కువ వినపడతాయి. ఎందుకంటే అంతకుముందు 30,000 మంది అమ్మాయిల్ని మిస్సింగ్ కేసుల నిమిత్తం ఏంటి పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా పోరాడిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇలాంటి పార్టీలో ఇలాంటి వాళ్ళ గురించి మరి జనసేన ఏ రకంగా దీని మీద స్పందిస్తుందో తెలియదు. పార్టీ అధ్యక్షుడు అలాగే ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఈ విషయాల మీద, ఈ వీడియోల మీద, అలాగే ఈయన మాట్లాడిన ఏదైతే కాల్ రికార్డర్స్ మీద, వీటన్నిటి మీద ఎలా స్పందిస్తారు పార్టీ తరపు నుంచి అనేది చూడాలి. మరి ఇలాంటి వాళ్ళని పెట్టుకుని పార్టీలో ఎంతకాలం అని, ఎలాంటిది కరెక్టా, క్రమశిక్షణ చర్యలు ఏమైనా ఉంటాయా అనేది చూడాలి ఖచ్చితంగా. కాబట్టి కిరణ్ రాయల్ గారు చేస్తున్నటువంటి ఈ వీడియోల గురించి మీ అభిప్రాయం ఏంటి, ఆయన గురించి మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోదు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ చాలామంది తెలియదు కాబట్టి మీరు లైక్ చేయండి, నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. కొత్త వాళ్ళైతే మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.